పీర్ల పండుగ రాబోతుంది కదా! మరి మాలిజా ముద్దల్ని చేసుకున్నారా మీరు? కొన్ని చోట్ల మోహరం అని, కొన్ని చోట్ల పీర్ల పండుగ అని అంటూ ఉంటారు. ఏ పండుగ అయినా ఏ పేర్లతో పిలుచుకున్నా పండుగ అంటేనే సంతోషం కదా! నేను 1 గ్లాస్ వరకి గోధుమ పిండి, అందులో కొద్దిగా సాల్ట్ వేసుకొని 2 టీ స్పూన్ల వరకి నెయ్యి వేసుకుంటున్నా. నీళ్ళని ఒకేసారి పోయకుండా కొద్ది కొద్దిగా వేసుకుంటూ మెత్తగా కలుపుకోవాలి పిండిని. పిండి ఎంత స్మూత్‌గా కలుపుకుంటే చపాతీ అంత బాగా వస్తుంది. మీకు అర్థమైపోయి ఉంటుంది కదా! మనం చపాతీలతోనే మాలిజా ముద్దల్ని చేసుకుంటాం. చాలా ఈజీగా ఉంటుంది. అంతే టేస్టీగా కూడా ఉంటుంది. పిండిని ఒక 4 నిమిషాల పాటు మెత్తగా కలుపుకున్నాక ఒక గిన్నెలో వేసుకొని దానిపైన తడి బట్ట కప్పుకొని 30 నిమిషాల పాటు పిండిని నాననిద్దాం. ఒక 30 నిమిషాల తర్వాత పిండిని తీసుకొని మళ్ళీ ఒక 2 నిమిషాల పాటు మెత్తగా కలుపుకున్నాక వీడియోలో చూస్తున్నారు కదా! ఇలా ముద్దల్ని కట్టుకోండి. ఇప్పుడు చపాతీల్ని చేసుకుందాం. చపాతీలు చేయడానికి మీరు పొడి పిండినైనా యూజ్ చేసుకోవచ్చు, ఆయిల్‌నైనా రుద్దుకోవచ్చు. నేనైతే పొడి పిండిని యూజ్ చేసుకుంటున్నా. చపాతీలు పర్ఫెక్ట్ షేప్‌లో రాకపోయినా పర్లేదు, షేప్ అవుట్ అయిపోయినా ఏం కాదు. నేను 1 గ్లాస్ పిండితో 4 చపాతీలైతే చేసుకున్నా. ఇప్పుడు చపాతీలని కాల్చుకుందాం. ఈ లడ్డు కోసం మీరు అప్పుడే చేసుకున్న చపాతీలు కాకుండా చద్ది చపాతీలు కూడా యూజ్ చేసుకోవచ్చు. కానీ ఇప్పుడు మనం పండగ కోసం చేస్తున్నాం కాబట్టి ఫ్రెష్‌గా చేసుకుంటే బావుంటుంది కదా! మీరు చపాతీనే కాకుండా జొన్న రొట్టె ఇంకా దేంతో అయినా చేసుకోండి లడ్డు చాలా చాలా బావుంటుంది. నేను ఇక్కడ గిన్నె తీసుకొని అందులో 1 టీ స్పూన్ వరకి నెయ్యి వేసి డ్రై ఫ్రూట్స్ అయితే ఫ్రై చేసుకుంటున్నా. మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకి ఫ్రై చేసుకోవాలి. మళ్ళీ అదే ప్యాన్‌లో 2 టేబుల్ స్పూన్ల వరకి నెయ్యి వేసుకుంటున్నా నేను. నెయ్యి వేడయ్యాక పాలని వేసుకుంటున్నా. నెయ్యిలో వేసుకున్నప్పుడు, బెల్లం యాడ్ చేసినప్పుడు పాలు పలిగిపోయినా సరే మీరు ఖచ్చితంగా పాలనే యూజ్ చేయండి. టేస్ట్ వేరే లెవెల్‌లో ఉంటుంది. పాలని బాగా మరిగించుకున్న తర్వాత బెల్లం యాడ్ చేసుకుందాం. ఇప్పుడు 4 చపాతీలని ముక్కలు ముక్కలుగా కట్ చేసుకుందాం. నేనైతే చేత్తోనే కట్ చేసుకుంటున్నా. చద్ది చపాతీలు అయితే మిక్సీలో కూడా యాడ్ చేసుకోండి. ముక్కలుగా చేసుకున్న చపాతీలని బెల్లం పానకంలో అయితే వేసుకుందాం. లడ్డూలు 2-3 రోజులైనా జ్యూసీగా ఉండాలి అంటే కొంచెం ఎక్కువ పానకం చేసుకొని అందులో వేసుకోండి. పిండి పానకాన్ని అబ్జర్వ్ చేసుకుంటుంది. అలానే డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకొని మొత్తం కూడా బాగా కలుపుకోవాలి. పాలు పలిగిపోతాయని నీళ్ళని యూజ్ చేస్తూ ఉంటారు పానకంలోకి. పలిగిపోయినా సరే మీరు పాలని కొద్దిగా అయినా యూజ్ చేయండి. టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు పూర్తిగా చల్లారకుండా గోరువెచ్చగా అయ్యాక ముద్దలైతే కట్టుకుందాం. పిల్లలే కాకుండా పెద్దలు కూడా ఇష్టంగా తింటారు. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. కంపల్సరీ ట్రై చేయండి.